గడిచిన వారం ప్రతి విషయంని 5 అంశాలు మనం ధ్యానించుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాం. ఈ వారం దేవుడు మనుషులకు దీనులకు చేసిన మేళ్ళ గురించి ఒక 5 అంశాలు మనం ధ్యానించుకుందాం. దేవుడు దీనులకు ఆయన చేసిన మేలులో ఒక 5 వాటిని మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించడానికి వర్తమానానికి ఏ సంబంధము లేదు. కానీ దేవుణ్ణి స్తుతించే ముందు 4 మాటలు మనం దేని గురించి చదువుకోవాలి, దేని గురించి ధ్యానించుకోవాలంటే దేవుడు ఆయా వ్యక్తిత్వాన్ని పెట్టి దేవుడు మనకు చేసిన మేళ్ళ గురించి కానీ ఆ యొక్క మనం జీవించే జీవితం గురించి కానీ దేవుడు చేసిన కార్యాల గురించి కానీ ఆ యొక్క మన మార్చుకున్న మన మారు మనసు విధానాన్ని గురించి దేవుడు చేసిన గొప్ప అంశాల గురించి కానీ కొన్ని మాటలు మనం చదువుకుని దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతించే ముందు దేవుడు మనకు ఏమి ఏ యొక్క కార్యాలు చేశాడు అనే దాని గురించి మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం పేజీ నెంబర్ 591. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. 19వ వచనం, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో పేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. దేవుని పట్ల ఎప్పుడు మనం ఆనందించాలి, ఎప్పుడు మనం దేవుని పట్ల ఆనందించాలి, సంతోషించాలి. దేవుడు చేసే కార్యాలలో ఏ విషయంలో కూడా మనము నీరసంగా లేకపోతే మనలో అల్పవిశ్వాసంగా కానీ ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎదుట మనం సంతోషం కలిగి ఉండాలి. దేవుడు సంతోషం ఎటువంటిది అంటే అసలు దేవుడు ఎవరికి కృపణ చేసి సంతోషాన్ని ఇస్తా అన్నాడు అంటే అందరికీ ఇస్తాడా దేవుడు? దేవుడి పట్ల దీనులంటే అసలు ఎవరు? వారికంటూ ఏమీ లేకోకుండా సమస్తమును దేవుని మీద ఆధారపడి దేవుడు వాక్యానుసారం జీవించడానికి ఇష్టపడి దేవుడు ఏమైతే చెప్తున్నాడో దానికి లోబడి ఆ ప్రకారంగా జీవించడం అది దీనత్వం అవుతుంది. ఏదో దీనుడుగా ఆదివారం ఒక వేషం ధరించుకుని బైబిల్ పట్టుకుని ఎంతో బుద్ధిహీనుడుగా ఎంతో నీతిమంతుడుగా బైబిల్ సంఖ్యలో పట్టుకుని వచ్చి నేను వాక్యం బోధించిన మాత్రాన నేను దీనుడిని కాలేదు. దీనుడు అనేవాడు ఎవరంటే దీనత్వం అనే దానికి అర్థం దేవుని పట్ల ఏమి వాడిగా ఏమి ఉంచుకోడు, ఏమి దాచుకోడు. అలాగని తన ఇష్టానుసారంగా ఏది చేయడు. దేవుడు ఏం చెప్తాడో అదే చేస్తాడు. దీన మనసు అనే దాని గురించి మనం కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీన మనసు అనేది మనం దేవుని యొద్ద నేర్చుకోవాలి. దేవుని యొద్ద యేసుక్రీస్తు ప్రభు యొద్ద నేర్చుకోవాలి. అందుకనే నేను దీన మనసు గలవాడును, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. చూడండి, ఉదాహరణకు మనం ఒక ఆవు తోటని తీసుకుందాం. ఒక ఆవు చిన్నప్పుడు కోడితోటని పెట్టిందనుకోండి. ఆ కోడితోటని మనం ఏం చేస్తూ ఉంటాం? మన పిల్లలు ఎలా నేర్పితే అలా నేర్చుకుంటూ ఉంటుంది. దాన్ని పాలు తాగిన తర్వాత పరుగులు ఎత్తుతూ ఉంటే మన వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది. మనం వచ్చి కట్టేస్తే గట్టిగా వెళ్ళి నుంచుంటే గట్టిగా వచ్చి నుంచుంటుంది. అలాగే అదే దాన్ని ఏమీ పట్టించుకోకుండా వదిలేస్తే అది ఎడారి జీవితంగా జీవిస్తూ ఉంటుంది. అలాగే అన్నిటినీ పాడు చేస్తూ ఉంటుంది. అందరి సొమ్ము వ్యర్థంగా ఖర్చు పెడుతూ ఉంటుంది. అయితే ఏదైతే ఒక యజమానిగా ఒక దాన్ని మంచి నడవడిలో నడపటానికి ఆ నడవడానికి ఇష్టపడిన తోడ అది ఎలా ఉంటుందంటే పెరిగే కొద్ది ఆ యజమానుడు కూడా ఆ గడ్డి వేసినప్పుడు తింటాకి వెళ్తుంది, నీళ్ళు పెట్టినప్పుడు తాగడానికి వెళ్తుంది, పాకులోకి వెళ్ళి పడుకుంటాకి వెళ్తుంది. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆ యజమానుడు ఏం చేస్తాడు? దాన్ని కాడి మీద ఎడతాడు, దాని భుజం మీద కాడి పెడతాడు. దాని భుజం మీద కాడి పెట్టి దానికి కాడి నేర్పి దానికి ఒక జత ఎద్దులు కట్టి దాంతోపాటు దీనికి కూడా అలవాటిస్తూ ఉంటాడు.
అలవాటైన తర్వాత దాన్ని బండి తోలుతూ ఉంటాడు. బండి తోలుతూ ఉన్నప్పుడు అది ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు అలసిపోయిన సందర్భాలు ఉంటాయి. తెల్లవారు తిరిగి తిరిగి తోలి వచ్చిన తర్వాత కూడా పడుకున్నప్పుడు కూడా మళ్ళీ యజమానుడు వెళ్ళి మళ్ళీ లేకపోతే మళ్ళీ లేచి వస్తూ ఉంటుంది. అలా ప్రతి విషయంలో కూడా అదే ఆ యజమానుడికి లోబడి ఉంటుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా దీన మనసు అంటే మన దీనులుగా పైకి చూపించుకునేది కాదు. ప్రతి విషయంలో దేవునికి లోబడి ఉండటం, ప్రతి విషయంలో దేవుడి మాట వరకు వేచి ఉండటం, దేవుడు చెప్పేదాకా చేయకుండా నిలబడి ఉండటం, దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్తానికి ఇష్టపడటం, దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయడానికి ఇష్టపడతాం. ఇది దీన మనసు. అలాంటి దీన మనసు కోసం, అలాంటి దీన మనసు కలిగిన వారికి ఆనందం, సంతోషం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఓ స్వచ్ఛత ఉండదు, వాళ్ళకంటూ ఒక ఇష్టం ఉండదు, ఒక ఆనందం ఉండదు, ఒక సంతోషం ఉండదు. దేవుడు చిన్నే సంతోషం వాళ్ళకి. దేవుడు ఏదైతే చేశాడో, దేవుడు పని ఏదైతే వాళ్ళు పరిపూర్ణంగా చేశారో దాంట్లోనే వాళ్ళ సంతోషం చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ సంతోషం అధికమవుతుంది. ఎప్పుడప్పుడు దేవుడి పనికి లోపడుతూ ఉంటారో, ఎప్పుడప్పుడు దేవుడి పని చేస్తూ ఉంటారో అప్పుడప్పుడల్లా వారికి ఆనందం ఉప్పొంగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమానుడు ఆ ఎద్దుని తోలి ఒక్కొక్క రోజు ఆ యజమానుడు అలసిపోయిన తర్వాత దానికి గడ్డి కూడా వేయడు. అలా కంగారు కట్టేసి తన అలసడు కోసం చూసుకుంటాడే కానీ దానికి గడ్డి కూడా వేయడు. అయినప్పటికీ కూడా నాకు రాత్రి నువ్వు గడ్డి వేయలేదు, నేను పొద్దున్నే బండి ఎందుకు కాడెందుకు కాయాలి అనుకోదు. మళ్ళీ వెళ్ళే కాడి కాస్తుంది. ఎందుకు? దాని సొత్తుదాన్ని అది నెరవేర్చుకుంటలా, తన యజమానుడి చిత్తం నెరవేర్చుతుంది. అది దీన మనసు. అది తన యజమానుడి దగ్గర దీనుడిగా ఉన్నది ఆ దూడ. దీనుడిగా లేని దూడ అయితే దాని ఇష్టం ఊరి మీద తిరుగుతూ వ్యర్థంగా పాడు చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ కనిపించిన వాళ్ళందరినీ పొడుస్తూ రంకులేస్తూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ దూడ ఒక యజమానుడి దగ్గర నేర్చుకుంది. అలాగే దీన మనసు, మనలో దీన మనసు లేనప్పుడు మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆ దీన మనసు మనం నేర్చుకుని ఉన్నప్పుడు మనకు ఎప్పుడు అధికమైన సంతోషం కొలువుగా ఉండదు. అలాగే ఆ ధాన్యం తోలి చూడండి, ఇదివరకు మొన్నటిదాకా మన అడుగుల్లో ఏ టైం దాకా తోలేవాళ్ళు ధాన్యం 2 అయిపోయేది, బళ్ళు ఇప్పేటప్పటికి 12 అయ్యేది. మళ్ళీ ఒక గంట పడుకుంటారు, మళ్ళీ 2ంటికి వచ్చి కొట్టేవారు. ఆ టైంలో కూడా ఆ ఎద్దు అప్పుడు దాకా తోలి పడుకుంటే లేదని ఊరుకుంటాడా? వెళ్ళి ఇలా తన్నగానే ఉలుక్కుబడి లేచి గొప్పలు లేచి అది ఎక్కడికి వెళ్తుంది? వెళ్తూ మళ్ళీ ఆ కాడెత్తుకోవడానికి వెళ్తుంది. ఆ దీన మనసు దానికి అలవాటు అయిపోయింది. నా యజమానుడికి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ పని చేయాలి. నా యజమానుడికి నేను ఏం చేయాలి? కాడి మొయ్యాలి. నా యజమానుడికి చెప్తుంది నేను చేయాలి. నా యజమానుడు నన్ను అందుకే పిలిచాడు అని ఒక తీర్మానం, ఒక నమ్మకం ఆ ఎత్తుకి ఏర్పడిపోయింది. అలాగే మనం కూడా దేవుడి మాట కోసం వేచి ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఆనందమే. అలాగే దీనులకు దేవుడు ఏం చేస్తాడు? కృపణిస్తాడు. దీనులకు దేవుడు కృపణిస్తాడు. మొదటిగా ఏం చేశాడు? సంతోషం ఇచ్చాడు. రెండవదిగా దేవుడు దీనులకు కృపణిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించునని లేఖనము చెప్పుతున్నది. దీనులకు కృపనిస్తాడు. దీనులకు ఆ కృప అనేది మనము దేనికి అర్హులము కామో దానికి అర్హత కల్పించేది. మానవుడు పాపం చేసి దేవుడికి దూరంగా ఉండి మన పాపానికి ప్రాయశ్చిత్తం లేని దాన్ని దేవుడు మన పాపకు క్షమాపణ వల్ల దేవుడు క్షమించిన దానికి అది కృప అవుతుంది. దేవుడు ఎప్పుడైతే దాన్ని క్షమించడానికి ఇష్టపడ్డాడో అది దేవుని కృప అవుతుంది. దేవుడు దాన్ని మనం దేవుడికి క్షమించేంత అందుబాటులో మనం లేము. మనం ఎక్కువగా పాపంలో మునిగిపోయి పాపంలో కూరుకుపోయి పాపంగా మనం జీవిస్తుంటే పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చాడు.
ఆయన కృప వల్ల మనం రక్షింపబడ్డాము, కానీ మనకు రక్షణ లేదు. ఆయన కృపనిచ్చాడు. కృపనిచ్చడం అంటే ఏంటి? మంచితనం. ఆయన మంచితనాన్ని నీకు నాకు ఇచ్చాడు. మన దగ్గర ఏ మంచితనము లేదు, ఏ ప్రేమ లేదు, కానీ దేవుడు ఆయన కృప వల్ల మనం మంచివాళ్ళుగా ఆ దేవుని ముందు కనపరచడానికి ఆయన కృపనిచ్చాడు. ఆయన కృపనిచ్చి విశ్వాసము లేకుండా మనము ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే దాన్ని తట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. వాటిని తట్టుకోవడానికి మనకు దేవుడు కృపనిచ్చాడు. విశ్వాసం పోకుండా ఉండటానికి దేవుని కృప. ఆ కృపని నీకు నాకు ఇచ్చాడు. అనేకులకు లేదు, దేవుని కృప అనేకులకు లేదు, కానీ నీకు నాకు ఆ కృపనిచ్చాడు. ఆ కృప వల్ల మనం ఏం చేస్తున్నామో, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా దాన్ని ఏట్లకి కూడా లెక్క చేయకోకుండా దాన్ని అంతటిని పక్కన పెట్టి దేవుని వాక్యానికి మనం ఇష్టపడుతున్నాం, దేవుని వాక్యానికి మనం లోబడుతున్నాం. దేవుని వాక్యానికి లోబడటమే దేవుని కృప, దీనత్వం. దేవుని వాక్యానికి లోబడటమే, దేవుని మాటకు లోబడటమే దీనత్వం. దేవుని కృప అనేది మనం అర్హత లేని దాన్ని మనకి దేవుడు కల్పించే అర్హతను పెట్టి దేవుని కృప. ఆ కృప నీకు నాకు ఇచ్చాడు. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, రిఫరెన్స్ తీయొద్దండి, రిఫరెన్స్ తీయొద్దు. 8వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాసింది? మీరు విశ్వాసం వల్ల కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, కానీ ఇది మీకు కలిగినది కాదు, ఇది దేవుని వరం. దేవుడు నీకు వరం ప్రసాదించాడు. నువ్వు ఎప్పుడైతే దీనుడిగా ఉన్నావో దేవుడు నీకు గొప్ప వరాన్ని ప్రసాదించాడు. ఏమిటా గొప్ప వరము? నేను రక్షింపబడడు. లేకపోతే మనకు రక్షణ లేదు, మనకి ఏమాత్రం రక్షణ లేదు. రక్షణ లేకుండా మనము నశించి నరకానికి వెళ్ళవలసిన వారు అయినప్పటికీ ఆ మహాదేవుడు ఆయన కృప వల్ల, ఆయన ఇచ్చిన కృపను పెట్టి మనం రక్షింపబడ్డాం. అందుని పెట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. రెండవదిగా దేవుడు ఏం చేశాడు? మనలను కృపనిచ్చాడు. మొదటిగా సంతోషం ఇచ్చాడు, రెండవదిగా ఆయన కృపనిచ్చాడు. అలాగే మూడవదిగా దేవుడు వెచ్చించాడు. దేవుడు మూడవదిగా వెచ్చిస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండండి. ఎప్పుడు దేవుడు మనకి హెచ్చించుతాడు అంటే అత్తమాలు కాదు. నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి నువ్వు ఉంటావో, నీకు ఏ శ్రమ వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే, దేవుడు నిన్ను తన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే మనం యేసోబుని చూసుకుందాం ఉదాహరణ. యేసోబు వాళ్ళ అన్నగారులు గెంటేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు కొనుక్కోబడ్డాడు. దేనికి కొనుక్కోబడ్డాడు అంటే దాసుడు అంటే వాడికి ఏ అధికారం ఉండదు. అలాంటి దానిగా కొనుక్కోబడి అతను అక్కడ ఎన్నో శ్రమలు అనుభవించాడు. అనుభవించిన తర్వాత అతను ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు అంటే అధికారం, హెచ్చింపబడ్డాడు. ఎవరికీ లేనంత అధికారం పొందుకున్నాడు. రాజు సింహాసనం మీద ఒక్క అధికారం తప్ప రాజు కుటుంబంతో సహా అధికారం హెచ్చింపబడ్డాడు. అంటే రాజు తర్వాత రాజులాగా హెచ్చింపబడ్డాడు. ఇవాళ నన్ను కూడా అలాంటి హెచ్చింపులు దేవుడు చేయాలని చూస్తున్నాడు. మనకు కూడా అలాంటి అంత హెచ్చింపుగా చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఎప్పుడైతే దీన మనసు కలిగి దేవుడి మాటకు లోబడతామో అప్పుడు బైబిల్ చదువుకుని మందిరానికి వచ్చి బైబిల్ కూర్చున్నంత మాత్రాన దేవుడు మనల్ని హెచ్చింపు చేయడు. దేవుడు నమ్ముకున్నాను, నేను బాబునేషన్ తీసుకున్నాను అన్నంత మాత్రాన మనల్ని హెచ్చింపు చేయడు. మనలో నిజంగా దీన మనసు ఉంటే, దేవుని వాక్యానికి మనం లోబడి, దేవుడి మాటకు మనం లోబడి,
దేవుని చిత్తానుసారం మనం జీవిస్తే మనల్ని కూడా అలా హెచ్చింపజేస్తాడు. యోసేపు అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పలా. నేను ఇది చేయలేదని కానీ, నేను ఇలా చేశానని కానీ, నేను ఫలానా అని కానీ ఎవరితోనూ చెప్పలా. తలంచుకుని పోయాడు. దేవుని సమయం వచ్చే వరకు దేవుడు అలానే ఉంచాడు, ఆ బానిసత్వంలోనే ఉంచాడు. ఆదికాండం 41వ అధ్యాయం 41వ అధ్యాయం 40వ వచనం చదవమ్మా. నీవు నా ఇంటి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధులై ఉందరు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పాను. ఎవరు యోసేపు? అసలు ఎవరు? అన్నగారులకి ఎంటేసి లోయలో పడేద్దామని చంపేద్దామని చూసిన యోసేపు. మనకు కూడా ఒకప్పుడు మనం ఎవరు కూడా పట్టించుకోవాలి. మనల్ని కూడా అందరూ ద్వేషించారు. అందరినీ మిమ్మల్ని ద్వేషించారో లేదో నాకైతే తెలియదు. నన్నైతే అందరూ ద్వేషించారు. నా వాళ్ళందరూ నన్ను ద్వేషించారు. కనీసం నా కన్నవాళ్ళే నా భార్యని అన్నారు, ఎందుకు ఇంకా ఆడితో ఎందుకమ్మా, మేము ఉన్నాం కదా, నిన్ను మేము పోషిస్తాం, విడిచిపెట్టేయండి, ఆడొద్దు అందరూ నన్ను అన్నారు. కానీ నా ప్రభు నన్ను వదల్లా, నన్ను విడిచిపెట్టలా. నా ప్రభు నా భార్య విడిచిపెట్టలేదు అనుకోండి నన్ను, నా ప్రభు కూడా నన్ను విడిచిపెట్టలా. నా ప్రభు నా కోసం వేచి ఉన్నాడు. తన సమయం కోసం, తన సమయం వచ్చే వరకు కోసం నన్ను విడిచిపెట్టాడు. నేను అలా గాలిగమ్మాకులాగా, మన భాషలో చెప్పాలంటే గాలిగమ్మాకులాగా ఇటు నాకు నచ్చిన దానికి పోతూ, నాకు నచ్చిన సమయంలో నేను తిరుగుతూ, నాకు నచ్చిన పనులు నేను చేస్తూ, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ నేను ఉన్నప్పుడు దేవుడు ఒకసారి ఒక మొట్టినట్టుగా తీసుకెళ్ళి ఎడారిలో పడేశాడు. ఎడారిలో పడేసి అక్కడ ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది మేమున్న ఆ కంపెనీలో. ఆ అగ్ని ప్రమాదం జరిగే వరకు కూడా నా మనోన్నత వెలిగింపబడలా. నా జీవితం అంటే ఏంటో నాకు గుర్తురాల. అక్కడ కూడా హ్యాపీగా సిగరెట్లు కాలుతున్నాను, సరదాగా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, సంతోషంగా ఉన్నాను అనుకున్నానే కానీ అసలు నా జీవితం అంటే ఏంటో నాకు గుర్తురాల. జీవితం గుర్తొచ్చేసరికి అందరూ దూరం అయిపోయారు. నా అన్న అంటూ వాళ్ళు ఎవరు నాకు దగ్గరలో లేరు. కానీ అప్పుడు దేవుడి సమయం వచ్చింది. ఇంకా తర్వాత నన్ను తీసుకొచ్చేసాడు దేవుడు. అక్కడ ఉండొచ్చు, నీ సమయం నువ్వు నలుగురు చాలు వచ్చే. నేను ఎలాంటి నలుగురు నలిగానో, నేను ఎన్ని రకాలుగా నేను ఇక్కడ ఒక రాజుగా నేను జీవించిన నా జీవితంలో మా గురుగారు కూడా తెలుసు అక్కడ నేను అంత బానిసత్వంగా బతికాను. ప్రతిసారి చెప్పి ఫోన్ చేసి ఎడుతూ ఉండేవాడిని. అది ఎవరికి తెలియదు, నా భార్య కూడా చెప్పి ఉంటాడు. అలాంటి బానిసత్వంలో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? హెచ్చింపజేశాడు. అంటే వాక్యం పోయినంత మాత్రం హెచ్చింపబడతాం కాదుండోయ్. నా వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు? మా బావగారు, మా అమ్మాయి, మా అబ్బాయి, మా తమ్ముడు కొడుకు, మా బాబాయ్ కొడుకు. ముందు ఎవరు తెలియదు, నేను ఎవరు అసలు ఎవరికి తెలియదు. అప్పుడు తెలిసి ఉండి వచ్చిన వాళ్ళు కూడా మావాడే అనే స్థాయి నాకే స్థాయి లేదు. ఇప్పుడు మాత్రం నాకైతే ఏ స్థాయి లేదు, ఏ గొప్పతనం లేదు. దేవుని ప్రేమను పెట్టి మీరు నన్ను ప్రేమించారు, నేను మీ పట్ల ప్రేమగా ఉంటున్నాను అంతే తప్ప నా దగ్గర ఏమీ లేదు, మీరు నాకేమీ లేదు. ఇది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుని సమయంలో దేవుడే మనల్ని హెచ్చింపజేస్తాడు. మనం పాకులాడినంత మాత్రాన, మనం గంతులేసినంత మాత్రాన, మనం పరుగులెట్టినంత మాత్రాన అది జరిగేది కాదు. దేవుని సమయం కోసం దేని మనసు కలిగి, ఏంటి ప్రభా నా జీవితంలో నేనేమీ సాధించలేనా, నాకేమీ చేత కావట్లేదు, నేను ఏం చేయాలో తెలియట్లేదు అని మనం బాధపడినప్పుడు దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఆ మార్గంలో నువ్వు ఇష్టపడితే, ఆ మార్గానికి నువ్వు లోబడితే దేవుని సమయంలో దేవుడు హెచ్చింపజేస్తాడు. అలాగే మూడు చూసుకున్నాం మనం. ఏం చూసుకున్నాం? 3 చెప్పండమ్మా. ఫస్ట్ ఏంటి? గట్టిగా చెప్పాలి. రెండవది కృప, మూడవది హెచ్చించటం, నాలుగవది దయ చూపించటం. దేవుడు దయ చూపించటం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం
త్వరగా, మరి టైం సరిపోదు. మూడో అధ్యాయం 34వ వచనం. అపహాసులను ఆయన అపహాసించును, దీనుని ఎలా ఆయన దయచూపి. మనం ఎవరైతే ఎగతాళిగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఎగతాళిగానే విడిచిపెట్టేస్తాడు. దేవుడు అంటే దేవుడిని మనం అపహాసించామా, మనం ఎవరైనా అపహాసించినప్పుడు దేవుడు మనకు సహాయం చేయడు. మనంగా అలాంటి స్థితిలో పడి ఉంటాం. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడి దీన మనసు కలిగి దేవునితో మనం కలిసి, దేవుని సావాసంలో మనం కలిసి, దేవుని యొక్క ప్రజలతో మనం కలిసి జీవిస్తుంటామో, దేవుడిచ్చేది ఏంటి? దయ చూపటం. మనకు అనేక ఆపదలు వచ్చి ఉంటాయి, అనేక ప్రమాదాల్లో మనం ఇరుక్కుని ఉంటాం, అనేక సమస్యల్లో మనం చిక్కుకుపోయి ఉంటాం. అలాంటప్పుడు మనమే దయ చూపేవాడు ఎవడు లేడు. నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు అనుకుందాం, సపోజ్ ఆ వ్యాపారంలో నువ్వు నష్టపోయి ఇబ్బంది పడినప్పుడు నీ పట్ల ఎవరైనా దయ చూపుతారా? ఎవరు దయ చూపరు. ఒక తండ్రి ఒకడే, నా కొడుకు దెబ్బతిన్నాడు, నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు, నా కొడుకు కష్టంలో ఉన్నాడు అని తండ్రి మనసు ఉన్నవాడు తండ్రి మాత్రమే ఆ పని చేయగలడు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన పట్ల దయ చూపుతున్నాడు. ఆయన దయ చూపకుండా ఉంటే మన శుక్రవారం శ్రేణి కొడుకులో ఉపవాస ప్రార్థనలో ఆ వాక్యంలో ఆ మాట చెప్పినట్టుగా ఆయన ఎందుకు లేట్ చేస్తున్నాడు? మనమే దయ చూపించి లేట్ చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు దయ చూపుతున్నాడు? ఇంకా నా పిల్లలు నశించి నరకాలను వెళ్ళకోకుండా వారు ఎప్పుడైనా మారుతారు, ఎప్పుడైనా నా సన్నిధిలో నాతో పాటు నా కోసం వేచి ఉంటారు అని ఒక విశ్వాసంతో ఆయన ఏం చేస్తున్నాడు? దయ చూపుతున్నాడు. ఆయన ఎంత కనికరం గల దేవుడు కాకపోతే నీ మీద నా మీద దయ చూపాలని ఏమైనా ఉందా ఆయనకి? ఆయన మన మీద దయ చూపాలని మనం ఏమన్నా పని ఒక మంచి పని చేసి కొన్ని ఉన్నాయి తప్పు చేస్తాం అనుకుంటుంది లేదే. మనం చేసేది తప్పులే, మనం మాట్లాడేదంతా తప్పే, మన ప్రవర్తన అంతా వ్యర్థమే. అయినా సరే ఆయన ఏదో ఒక రోజు నా బిడ్డ తెలుసుకుంటాడు, ఏదో ఒక రోజు నా కూతురు తెలుసుకుంటుంది, నా కోసం పాకులాడుతుంది. ఆ సమయం కోసం వేచి ఉండటానికి ఆయన రావటం ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు? మనకు దయ చూపిస్తున్నాడు, మనమే దయ కలిగి ఉన్నాడు. ఆ దయ వల్ల ఇంకా నువ్వు నేను సజీవులుగా ఉన్నాము. ఆయన రాకడా వాయిదా పడుతుంది. ఆ బైబిల్ గ్రంథం రాసినప్పుడే ఆయన రాకడ సమీపంగా ఉందని రాసి ఉంది. ఎంత సమీపంగా ఉన్నదే అని రాసి ఉంది. కానీ ఇంకా రాలేదు అని నువ్వు నేను అనుకుంటున్నావు. కానీ రాకపోవడానికి కారణం ఏంటి? మనమే. ఎందుకు? మనం పూర్తిగా మారలా, మనలో పూర్తిగా మారు మనసు లేదు, పూర్తిగా దీనత్వం లేదు. ఆ దీనత్వం కోసం ఆయన వేచి ఉన్నాడు, అని దయ చూపుతున్నాడు. చూడండి, ఆ సమరస్త్రీ, వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీ ఆ దీన మనసుతో ఆ యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు యోహాను సువార్త పేజీ నెంబర్ 88. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు చదువమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఒకసారి ఎవరిని తలెత్తి చూశాడు? ఆ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడిందని తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు శోధించినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు చాలాసేపు మౌనంగా ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అనుకుంటాం. కానీ దైవజనుడు కానీ దైవికమైన దేవుని అభ్యాసంలో ఉన్న వ్యక్తి కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంతరాత్మతో దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళ పనులు చేసుకుంటున్నారు లేదు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువు దేవుడితో సంభాషణ, తండ్రి నన్ను ఎప్పుడు ఏం చేయమంటావు, నన్ను ఇప్పుడు ఏమిమ్మంటావు అని తండ్రిని అన్న సంభాషణలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. కానీ వాళ్ళేవో శోధిస్తున్నారు. ప్రభు యేసు చెప్పు, మాకు సమాధానం చెప్పు.
మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఈమెని ప్రాణంతో కొట్టి చంపేయాలి. కానీ ఆమె యేసుక్రీస్తు ప్రభు దయ చూపించాడు. దయ చూపించి ఏమన్నాడో తెలుసా? మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు ముందు రాయితో కొట్టండి. అంటే అక్కడ ఉన్నవాడు ప్రతి ఓడు, చిన్నవాడు మొదలుకుని పెద్దవాడు ప్రతి ఓడు కూడా అందరూ పాపం చేసిన వాళ్ళమే. ఎవరికి రాయేయడానికి వస్తుంది? ఒకవేళ రాయేసాడు అనుకో, జరా నీ పాపాలను చూపిస్తాను, యేసుప్రభు చూపిస్తాడేమో అని భయం. అందుకు వాళ్ళంతా కూడా రాయలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? యేసుక్రీస్తు ప్రభు ఆమె మీద దయ తలిచినందువల్ల వారిని వేసిన ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆమె కూడా దీనురాలుగా అలా మౌనంగా నుంచుని ఉన్నాయి. కానీ ఇదేంటి ప్రభా, నీ దగ్గర బాగా తీసుకొచ్చారు, మరి నేను వ్యభిచారం చేసిన దాన్ని అయితే నాతో పాటు ఉన్న వ్యక్తి, నాతో వ్యభిచారం చేసిన వ్యక్తి ఉండాలి కదా, ఆ వ్యక్తిని తీసుకురాలేదు ఏంటని గర్వంగా ఆమె అడగల. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుంగిపోయి నన్ను ఎక్కడ కొట్టి చంపేస్తారని భయాందోళనతో దీన మనసుతో దేవుని ఎదుట చేతులు కట్టుకుని మౌనంగా ఉండేసరికి దేవుడు దయ చూపించాడు. దీన మనసు, దీనులేనలా దయ చూపువాడు మన దేవుడు. ఆమెను ఎలా రక్షించాడో నన్ను కూడా అలాగే రక్షించాడు. మనం కూడా నరకానికి పాత్రలమే. మనం కూడా ఆ దెబ్బలకు ఆ యొక్క మరణశిక్షకు మనం పాత్రలమైనప్పుడు దేవుడు మన దీన మనసు, ఆయన దీనులుగా మనం ఉన్నదాన్ని పెట్టి దేవుడు ఏం చేశాడు? ఆ దీన మనసు గలవారికి దయ చూపించున్నాడు. అలాగే నాలుగవది ఏంటి? దయ చూపించే దేవుడు మనకు దయ చూపించేవాడు. ఐదవదిగా దీనులను సింహాసనం ఎక్కిస్తున్నాడు, దీనులకు సింహాసనం ఇస్తున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ పేజీ నెంబర్ 50. లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం చదవమ్మా. సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కిస్తాడంట. బలవంతులను పడదోసేస్తాడు. దేవుడికి ఎవరైతే చూడండి, రాజకీయ నాయకులు ఎవరైనా సరే మన ఓట్లు వేస్తే గెలిచేసారు, లేదా మన ఓట్లు వేయకపోతే ఓడిపోయారు అని మనం అనుకుంటూ ఉంటాం. అది ముందుగానే దేవుడే నిర్ణయిస్తాడు. ఎవరైతే గర్వంగా ఉంటాడో వాడిని లాగేస్తాడు. ఎవరైతే మంచి మనసుతో ఉంటారో వాడిని దేవుడు ఎక్కిస్తూ ఉంటాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పుడైతే నాకేంటి, నాకు తెలుసు, నాకు వచ్చు, నా శాతనవును అని గర్వంతో మనం ఉంటామో దేవుని ఆత్మ మన దగ్గర నుంచి తొలగిపోతుంది. ఎప్పుడైతే ప్రభువా నాకు దిక్కు తోచట్లేదు, నాకేం చేయాలో తెలియట్లేదు, దిక్కు లేని వాడిని నాకు నీవే దిక్కని ఏడుతూ కూర్చుంటామో అప్పుడు దేవుడు నీకు అన్నీ బయలుపరుస్తూ ఉంటాడు. అలాగే సింహాసనం కూడా దావీదు ఎక్కడున్నవాడు? గొర్రెలు మేపుకునేవాడు. దావీదు ఎవరు? దీనుడు. చక్కగా ఏమీ తెలియదు దావీదుకి. సంతోషంగా పాటలు పాడుకుంటూ గొర్రెలు మేపుకునేవాడు. గొర్రెలు మేపుకుంటూ ఆనందంగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఏం చేశాడు? రాజుని చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుని చేశాడు. నేను రాజును అవుతాను, నేను రాజు పరిపాలన చేస్తానని దావీదే ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దావీదుని రాజుని చేశాడు. అలాగే నన్ను కూడా ఆయన ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారిని అందరినీ కూడా హెచ్చింపజేస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు నాకు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దీనంగా ఉండి నిజంగా దేవుని కోసం కూర్చుంటాం. దీన మనసు అంటే ఏదో అయ్యో ప్రభా అని కన్నీటి ప్రార్థన చేయటం కాదు, దేవుని మాటకు లోబడటం. ఆ ఎద్దు చూడండి, యజమానుని మాటకు ఎలా లోబడి నాకు అలసట అయిపోయింది, నేను ఇప్పుడు కాడి మోయను అని ఎద్దు అనలా. ఇప్పుడు దాకా నేను తోలు వచ్చాను, నువ్వు నన్ను తంతావా, నేను తంతే నేను కాడి మోయను అని అనలా. తన్నగానే ఉలుక్కుబడి లేచి గబగబా వెళ్ళి కాడి కింద దూరింది. అవి నాకు రాత్రి నాకు తెల్లవాళ్ళు సందడి దాకా నేను తోలు వచ్చాను, అయినా సరే నువ్వు నాకు రాత్రి గడ్డి వేయలేదు, దానా పెట్టలేదు, నీ దారిని వెళ్ళిపో పడుకున్నావు, నాకు ఆకలి వస్తుంది అని పొద్దున్నే అంటుందా? అలా చేయదు. యజమానుడు దా అనేసరికి, ఆ తాడిప్పి దా అనేసరికి, ఎందుకు అంత దిమ్మగా ఆ ఎద్దు గురించి చెప్తున్నానంటే, నేను ఇదివరకు మా నాన్న ఎడ్లు బండి తోలేవాడు.
2 ఎడ్ల పని తోలేవాడు మా నాన్న. నేను ఎడ్లకి బాగా దాన పెట్టడం, గడ్డి వేయడం నాకు బాగా అలవాటు. దా అనేటప్పటికి ఆ ఎద్దు ఏం చేస్తుంది, బేగబగా వెళ్ళి తన కాడి తన భుజం ఎత్తుకుంటాడు, తన కాడి తన భుజం ఎత్తుకుంటాడు. అలాగే మనం కూడా దేవుని మాటకి ఎప్పుడైతే మనం లోపడతామో, దేవునికి ఎప్పుడైతే మనం ఇష్టపూర్వకంగా దేవుని వాక్యానుసారం మనం జీవించడానికి ఎప్పుడెప్పుడు మనం ఇష్టపడుతూ ఉంటామో అప్పుడప్పుడు అలా దేవుడు మనం హెచ్చించి చేస్తూ ఉంటాడు. సంతోషపరిచాడు, కృపనిచ్చాడు, తర్వాత హెచ్చింపజేశాడు, దయ చూపించాడు, 5వదిగా సింహాసనం ఇచ్చాడు. నీకు నాకు సింహాసనం పరలోకంలో సిద్ధపరిచి ఉంచాడు. మనం ఎప్పుడైతే మనం దేవుడి ఎడల దీన మనసు కలిగి ఉంటామో, దేవుని కాడి కింద మనం యేసు యొక్క కాడి కింద మనం ఎప్పుడైతే వెళ్తామో మనం తీసుకెళ్ళి ఆయన పక్కన మనకి సింహాసనాలు వేసి ఉంచాడు, వాటిని నీకు నాకు ఇవ్వడానికి. దీన్నే మరొక వారం దేవుడు అనుమతిస్తే దేవుడు ఇచ్చిన ప్రకారం మళ్ళీ ఈ దీన మనసు గురించే మరొక వారం మనం ధ్యానించుకుందాం. ఉన్న సమయం అన్నయ్య గారు తీసుకుంటారు.